ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ ఆ సమాధానం నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఆ నిజాన్ని నాలోనే ఉంచుకుంటే ఆ బాధ నా ఒక్కదాందే. అదే నిజం చెప్పేస్తే 2 కుటుంబాలు విడిపోతాయి. నాకు ఆశ్రయం ఇచ్చిన యమనమ్మ గారు ఒక మంచి ఆశయంతో 2 కుటుంబాల్ని కలపాలనుకున్న విహారీ గారు ఇద్దరు బాధపడతారు. అలా జరగడం నాకిష్టం లేదు. మరేం చేస్తావు? ఇటు నుంచి తిరిగి ఊరు వెళ్ళిపోతావా? వెళ్ళలేను. వెళ్తే మా నాన్నగారు బ్రతకరు. మరేం చేస్తావు? విహారీ గారిని అంత ప్రేమించావు కదా, ఏదో ఒక పరిష్కారం వెతకాలి కదా. విహారీ గారిని ప్రేమించాను, కానీ ఆ ప్రేమ నాలో ఉంటుంది, నాలోనే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే. చావాలని నిశ్చయించుకున్నావా? బతికుంటే నేనక్కడ సమాధానం చెప్పాలి. అది చచ్చిపోతే ఆ సమాధానం నాతో పాటే సమాధైపోతుంది. విహారీ గారు సహస్రమ్మ గారిని పెళ్లి చేసుకుని 2 కుటుంబాలు కలిసిపోయి ఆనందంగా ఉంటారు. మరి నీ కుటుంబం ఏమైపోతుంది? మీ అమ్మా నాన్న ఏమైపోతారు? నేను చెప్పే నిజం కంటే నా మరణం చిన్నది. నా మరణ వార్తని తట్టుకునే గుండెని ఆ దేవుడు మా అమ్మ నాన్నకిస్తాడని నా నమ్మకం. కొంచెమైనా ఆశ గాని స్వార్థం గాని నీకు లేవా? నా ఆశ, నా స్వార్థం విహారీ గారు సంతోషంగా ఉండడమే. నిన్నెవరూ మార్చలేరు, ఎవరు కాపాడలేరు. నువ్వేదో నిర్ణయించుకున్నావు కదా, వెళ్ళి ఆ నిజాన్ని కప్పెట్టేసి నీ ప్రేమ అనే ఊపిరిని ఆపేసేయ్. దేవుడా, నన్ను కాపాడకు. నేను బతకూడదు. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి. కనకమహాలక్ష్మి, లక్ష్మి, 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 లే లక్ష్మి, కనకమహాలక్ష్మి లే, ఒకసారి లే లక్ష్మి, కనకమహాలక్ష్మి, నువ్వు బ్రతకాలి, నువ్వు చావకూడదు కనకమహాలక్ష్మి. కనకమహాలక్ష్మి ప్లీజ్ నాతో మాట్లాడు. కనకమహాలక్ష్మి లే, కనకమహాలక్ష్మి. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి,
మహాలక్ష్మి. నన్నెందుకు బతికించారు విహారి గారు? పరిచేరని దూరం మన కలయిక తీరం ముని మోపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే. హేయ్, చావుతో ఏమైనా సమస్యలన్నీ పరిష్కారాలు అయిపోతాయా? అయితే ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోజులు మనం ఎందుకు భరించాలి? అరే, ఇన్ని కన్నీళ్లు మనకెందుకు ఇంకా? హేయ్, నీ పాటికి నువ్వు వచ్చి చెరువులో దూకి చచ్చిపోతే అసలు నీ వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి? ముఖ్యంగా నాకు నేనేం చెప్పుకోవాలి? ఈ సమస్యకి కారణమైన నేనేమైపోవాలి? జరిగిన పొరపాటు ఆ ప్రకాష్ గడి వల్లే అయినా నీ జీవితానికి నా వల్ల అన్యాయం జరిగిందని నేను ఎంతో బాధని మోస్తున్నాను తెలుసా? నువ్వు చచ్చిపోతే నేను ప్రశాంతంగా ఒక్క క్షణం ఉండగలనా? అసలు నేను ప్రాణాలతో బ్రతకగలనా? విహారి గారు, అలా అనొద్దు. మీరు బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు సంతోషంగా బతకాలి. ఎలా? నీ చావు నాకు సంతోషం ఎలా అవుతుంది? నీకు న్యాయం చేసి మరో జీవితాన్ని ఇవ్వాలని ఆలోచించేవాడిని నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతే అసలు నా జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? అన్యాయం అయిపోతున్నా నీ జీవితానికి ఒక దారి చూపించాలని మదర్ని పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ నీకు మదర్ అంటే ఇష్టమా లేదా అని కనీసం నేను అడగలేకపోయాను. చూడు, నువ్వు మదంతో పెళ్ళైతే కొంచెం కష్టమైనా సర్దుకుంటావు, నీ ఫ్యూచర్ బాగుంటుందని నేను ఆలోచించాను. కానీ అసలు నీకు వేరే బంధమే వద్దని అసలు నేను గుర్తించలేకపోయాను. నీ కన్నీళ్ళన్నీ చూసి ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలకి వీటన్నిటికీ ఇది చివరి కన్నీళ్ళని భావించాను. కానీ ఆ బాధ వెనక కారణాన్ని నేను మాట్లాడలేకపోయాను కనక మహాలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.